దగ్గరకు వచ్చేటప్పటికి భారీగా విపరీతమైంది. కొంచెం మామూలుగా భారీగా అవును డబుల్ త్రిబుల్ అయిపోయి అవును కరెంట్ ఛార్జ్. కరెంట్ బిల్ కన్నా అది ఎక్కువ వచ్చింది. అది ఎక్కువ వచ్చి ఉమ్, అవి బాగా కసి ఉంది. అది మధ్యతరగతి ఏంటి పేదల్లో కూడా ఉంది ఆ కసి. ఉమ్, ఉమ్, అది మేబీ దానికి పరిష్కారం వీళ్ళు ఏంటంటే మేము డబ్బులు ఇస్తున్నాం కదా ఇక ఇవన్నీ ఉమ్, అంటే సర్వరోగ నివారణి జందా తెలిస్మాత్ టైప్లో ఉమ్, అన్నిటికీ డబ్బులు ఇస్తున్నాం కదా అనేటటువంటి రూట్లో ఉండడం అహంకారంగా అనిపించింది అనుకుంటా ప్రజలకి. ఉమ్, అవును ప్రతిదానికి డబ్బులు ఇస్తున్నాం అంటున్నారు ఉమ్. కానీ ఇక్కడ ఇవన్నీ అన్నటువంటి ప్రతిపక్షపు పాయింట్ బాగా ఎక్కింది. రాజకీయం అన్నాక రాజకీయ ఎత్తుగడలు కుల రాజకీయం రెండూ చేయాలి. కుల రాజకీయంలో ఫెయిల్ అయ్యారు అనేది ఒక లెక్క, ఇప్పటివరకు మనం మాట్లాడుతున్నాం. రాజకీయ ఎత్తుగడల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారా? ఒక సూపర్ 6 లాంటి పథకాలు పెట్టి మహిళలకు ఎంత ప్రయోజనం కలుగుద్ది, 4000 ఇస్తాం, వికలాంగులకు 6000 ఇస్తాం, ఇన్ని చెప్తున్నా సరే నేను ఇంతే ఇస్తాను, 3000 ఇస్తాను, 2 ఏళ్ళ తర్వాత పెంచుతాను, అమ్మఒడి ఇంతే ఉంటుంది, నేను పెంచను, ఇలాంటి చెప్పడం ఏదైతే ఉందో కొన్ని అది బాగా నెగిటివ్ అయిందా? ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసింది. తన ఉద్దేశం ఏంటంటే చంద్రబాబుకి విశ్వసనీయత ఉండదు, క్రిందటిసారి ఇచ్చిన హామీలే ఆయన ఫెయిల్ అయ్యాడు కదా, సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, కాబట్టి ప్రజలందరూ నన్ను నమ్ముతారు, అందులో నేను వచ్చాక ఇంత డబ్బులు ఇచ్చాను కాబట్టి నమ్ముతారు అని అనుకుంటాం వరకు కాన్ఫిడెన్స్. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కడైందంటే చంద్రబాబు నాయుడు ఇంతకంటే ఎక్కువ ఇస్తానని సంక్షేమ పథకాలు చెప్పడం, పెన్షన్ బాగా కొట్టినట్టుంది. 4000 పెన్షను ఎప్పుడు చంద్రబాబు అని నమ్మలా వీళ్ళు. అదే కదా వాస్తవంగా ఈయన ఏమనుకున్నాడు, వృద్ధులకి ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ అనుకున్నారు. ఈవెన్ చివరిలో 2 నెలలు పెన్షన్ ఆపి వాళ్ళని పంపించడం కూడా వీళ్ళు ఏమనుకున్నారు, అది చంద్రబాబుకి తగులుద్ది అనుకున్నారు. అది వీళ్ళకే తగిలింది. రెండో పాయింట్ ఏమైంది అక్కడ, ఆ డబ్బులకి సంబంధించినటువంటి